హలో హలో అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఆ దేవుడి దయ వల్ల. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. డైలీ నేను మీకు చెప్తానే ఉన్నాను, యూట్యూబ్లో ఉన్న అదర్ మీడియేట్స్ అందరూ మీ దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు కానీ విజిటింగ్ ఛార్జెస్ కానీ తీసుకొని సర్వీస్ ఇస్తున్నారు. నేను అలాంటివి ఏమి తీసుకోకుండానే సర్వీస్ ఇస్తున్నానండి. దానికి బదులుగా నేను మీ దగ్గర నుంచి కోరుకునే హెల్ప్ ఏంటంటే కనుక, వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇది మీకు పూర్తిగా ఉచితమే. మీరు ఫ్రీగా చేసే ఒక లైక్ నా వీడియోకి ప్లస్ అలాగే నా లైఫ్కి చాలా సపోర్ట్ని ఇస్తుంది. అందుకని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకుని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాపర్టీ ఏంటంటే ఖాళీ స్థలం అండి, ప్లాటు. ఇది లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో గాయత్రి నగర్ 2వ లైన్లో వచ్చిద్దండి. లొకేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఈ లొకేషన్ లొకేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తాను. అవి చూడండి ఫ్రెండ్స్. ఆ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు కూడా లొకేషన్ లోకి వెళ్ళిపోయి చూసేయచ్చు. ఈ స్థలం వచ్చేసి 220 గజాలండి, 66 పడమర ఫేసింగ్. స్థలం ముందు 40 అడుగుల రోడ్డు అండి. వెడల్పు వచ్చేసి 30, లోతు 66 అనమాట. ఈ లొకేషన్లో చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉండిద్దండి. స్థలం వచ్చేసి చుట్టుపక్కల ఏరియా కూడా శరవేగంగా కన్స్ట్రక్షన్ పరంగా అభివృద్ధి చెందుతున్న ఏరియా అన్నమాట. 37,000 గజం. ఇది లొకేషన్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో చెప్పాను కదండి. అలాగే బాలాజీ నగర్లో నుంచి కూడా రావచ్చు. బాలాజీ నగర్ 10th లైన్ దాటిన తర్వాత స్ట్రైట్ గా వస్తే రూట్ ఉండిద్దండి. ఒక 1/2 కిలోమీటర్ ఉండిద్ది స్ట్రైట్ రోడ్. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2లో గాయత్రి నగర్ 2nd లైన్ నుంచి రూట్ ఉండిద్ది. ఇది 220 గజాల స్థలం, పడమర ఫేసింగ్, వెడల్పు 30, లోతు 66 అనమాట. ఇది కాస్ట్ వచ్చేసి గజం 37,000 చెప్తున్నారండి. ప్రజెంట్ ఉన్న ఏరియాలో ఇది తక్కువనే చెప్పచ్చు. ఈ సరౌండింగ్స్ ఏరియాలో కూడా కొత్తగా న్యూ ఇండివిజువల్ హౌసెస్ కూడా కడుతున్నారండి. అది కడితే కనుక ఇంకా రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రజెంట్ ఉన్న ఈ లొకేషన్లో వాటర్ ప్రాబ్లం కూడా ఎటువంటిది లేదండి. చూస్తున్నారు కదా, దగ్గరలో కూడా వాటర్ ట్యాంక్ చిన్నది ఉంది. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర మున్సిపాలిటీ పార్క్ కూడా ఉందండి. ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే వాకింగ్ చేయాలన్నా కూడా దగ్గరగానే ఉండిద్ది అనమాట. పార్క్ అనేది నెట్ అనేది గేమ్స్కి సంబంధించింది అనమాట. ఎవరన్నా గేమ్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటే గేమ్స్ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఆదిత్రికి బిల్డింగ్ అనమాట. అది ఆదిత్రి బిల్డింగ్ కి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట. ఇది డెవలప్ అవుతున్న ఏరియా అండి. ఆల్రెడీ ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 అనేది రేట్ల పరంగా ఎంత బాగా ఎక్కువగా పెరుగుతున్నాయో అందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే కనుక తెలుసుకోండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక స్క్రీన్ పై కనపడుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. ఇది చాలా మంచి లొకేషన్ అండి. తీసుకోవడానికి ఎటువంటి డౌట్ కూడా ఏం పడాల్సిన అవసరం లేదు. క్లాస్ లొకేషన్గా, గుంటూరులో క్లాస్ లొకేషన్గా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2 అనేది. ఇది ఫ్యూచర్లో లక్ష్మీపురం లాగా డెవలప్ అవుతుందండి. నేను ప్రీవియస్గా కూడా ఇదే లొకేషన్లో 20,000కి 25,000 కొనమన్నా కూడా ఎవరు కొనలేదు. ఇప్పుడు ఇదే 37,000కి అయిందండి. సో ఫ్యూచర్ గురించి ఆలోచించి ధైర్యంగా అడిగేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్.